కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు గారు మొదటగా చెప్పింది నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలి, ఎంతటి వ్యక్తులైనా ఉపేక్షించేది లేదు, బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టాలని చంద్రబాబు గారు ఆదేశాలు. దాంతో జనార్దన్కి భయం వేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తయారు చేసే ధైర్యం చేయలే. ఆయన మానేసేదో ఆయన మానాన ఆయన బతుకుతుంటే పిలిచి మరి నకిలీ మద్యం తయారు చెయ్యి, నేను ఆల్రెడీ విషయం అంతా జనార్దన్కి తెలుసు, చెప్పాడు ఏం చేయొద్దు, జస్ట్ అక్కడ స్టార్ట్ చేసి నువ్వు పారిపో, నేను లీకులు ఇచ్చి పట్టించేస్తాను, నీకు 3 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు అనేది జనార్దన్ చెప్తున్నటువంటి మాట. తన తమ్ముడు ద్వారా పంపుతాన్నాడు. తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కనీసం జనార్దన్ పట్టించుకునే పాపాన్ని కూడా పోలా, దానికి సంబంధించి డబ్బులు కూడా ఇవ్వాలా ఇప్పటి వరకు. అంటే మొత్తంగా అంటే బురద జల్లటం కోసం ఏ స్థాయికి దిగజారుతారో చూడండి. నిజంగానే ఎక్కడైనా నకిలీ మద్యం తయారవుతుంటే దాని గురించి మాట్లాడితే తప్పులేదు, మనం ఖండించాలి. పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా మనం ఖండించాలి. కానీ బురద చల్లటం కోసమే నకిలీ మద్యం సెటప్ ఏర్పాటు చేసి అప్పటికప్పుడు అన్ని తీసుకొచ్చి పెట్టి వాళ్లే లీకులు ఇచ్చి వాళ్లే వెనకమాల మీడియాని పంపి మళ్ళీ వాళ్లే ధర్నాలు చేస్తారు. జోగి రమేషే లీక్ ఇచ్చాడు, జోగి రమేషే సాక్షిని పంపాడు, జోగి రమేషే మళ్ళీ నకిలీ మద్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశాడు. అదే జోగి రమేష్ ఈ రోజు జైల్లో కూర్చున్నాడు మళ్ళీ.